సచివాలయంలో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్కీమ్స్ కి ఇంప్లిమెంట్ చేయాలంటే, బీద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే ఈ పన్నులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలో దాని గురించి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారు నిన్న కూడా వారితో చర్చించినప్పుడు చెప్పడం జరిగింది. ఈ మిడిల్ మ్యాన్ ఏదైతే రెవెన్యూ లాస్ వస్తుందో వీళ్ళ వలన డెఫినెట్లీ దీన్ని కంట్రోల్ చేసే అవసరం ఉన్నది. మా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చినారు, CEO ఫర్ మైనింగ్ డిపార్ట్మెంట్. వారు కూడా నాకు మొన్న కలిసినప్పుడు చెప్పినారు, సార్ నాకు మంచి అవగాహన ఉంది, నేను భూపాలపల్లి కలెక్టర్ చేశాను, ఇంకా ప్రత్యేకంగా గోదావరి బెల్ట్లో ఎక్కడైతే శాండ్ ఉందో నాకు మంచి అవగాహన ఉంది, మనం కలిసి ఒక మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో త్వరలోనే కొత్త పాలసీ ఏదైతే రావాలో దీంట్లో తీసుకొచ్చి ప్రజలకు మేలుగా, ఎందుకంటే ఇప్పుడు చాలా హై రేట్ ఉంది, గవర్నమెంట్కి తక్కువ రెవెన్యూ వస్తుంది, ప్రజలకేమో హై రేట్ ఉంది. సో అది కొంచెము లాప్ సైడెడ్గా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసేది అవసరం ఉన్నది. సో టుడే నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫైల్ ఏదైతే నేను సైన్ చేశానో దీంట్లో నిజంగానే భారతదేశం ముందుకెళ్తుంది. అందరు అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ కావాలి తెలంగాణలో. $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసేది చాలా అవసరం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అయినప్పుడే మనకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సరిగా చేసినప్పుడే మనకు ఈ ఎకానమీ బూస్ట్ వస్తుంది, మనకు $1 ట్రిలియన్ ఎకానమీ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వారు ఇంకా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగా కొన్ని నిధులు, మెజారిటీ నిధులు టాటా టెక్నాలజీస్ ఇస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వారు మంచి స్కిల్డ్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో మొన్న కూడా మా సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు ఒక 3-day కాన్ఫరెన్స్ పెట్టినారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే దాంట్లో కూడా ఏదైతే నిర్ణయాలు, సమస్యలు ఏమున్నాయి, ఎట్లా కొత్త టెక్నాలజీ కూడా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో యాడ్ చేయాలనుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో కలిపి ఈ సెంటర్స్ స్థాపించుకోవాలనుకుంటున్నారో దీంట్లో కొత్త కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఆల్రెడీ ఇవాళ జియో కూడా ఇష్యూ అయింది. ఈ జియో ప్రకారంగా మనకు ఈ సుమారు 1644 crores అన్నమాట ఈ ప్రాజెక్ట్. దీంట్లో 45 కదా, 45 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది. కొన్ని చోట్ల 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే సెంటర్స్ లేరో, డిమాండ్ ఉన్నదో అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసేది అవసరం ఉంది. కానీ ఇది టోటల్ ఎక్స్పెండిచర్ దీనికోసం 2076 crores అనమాట. ఈ న్యూ సెంటర్స్ అలాంగ్ విత్ టాటా టెక్నాలజీతోని ఏదైతే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏందో ఈ ప్రాజెక్ట్లో సుమారు 1426.46 crores. ఇదేమో టాటా టెక్నాలజీస్ వారి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ వారి కాంట్రిబ్యూషన్ ద్వారా 1426.46 crores వారు కాంట్రిబ్యూట్ చేస్తారు. స్టేట్ కూడా దాంట్లో 650.44 crores ఈ వారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాంతోపాటు స్టాఫ్ ఏదైతే అవసరమో ఈ సెంటర్స్ని నడిపించడానికి వారిని కూడా
ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ శాలరీస్ అవన్నీ కూడా నాట్ ఇంక్లూడెడ్ అన్నమాట స్టేట్ గవర్నమెంట్ షేర్లో. స్టేట్ గవర్నమెంట్ విల్ బేర్ దట్ కాస్ట్ ఆల్సో. సో ఇది సుమారు ఇట్ వర్క్స్ అవుట్ టు 45.15 crores పర్ సెంటర్. సో ఈ 45 సెంటర్స్ 46 ఉన్నాయి. 46 న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ త్వరలోనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో దీని వలన చాలా చోట్ల కూడా మారుమూరు ప్రాంతాలలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అవసరమో ఈ సెంటర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. నేను కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్స్కి అయినప్పుడు వారందరికి చెప్పినాను, ఇది మనం ఒక షోకేస్ ఉండాలి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే తెలంగాణలో స్థాపించబడుతుందో ఇది దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. పబ్లిక్ని కూడా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కూడా రెగ్యులర్లీ దీంట్లో ధ్యాస పెట్టి దాంట్లో యాడ్ చేస్తూ మన పిల్లలని అందరినీ కూడా మంచిగా ట్రైనింగ్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ క్లియర్ చేయడం జరిగింది.